महाराजा ఆటోలో ప్రయాణించేటువంటి ప్రయాణికుల భద్రతని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ క్యూఆర్ కోడ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమం కదిరిలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు స్థానిక డివైఎస్పీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఎంవీఐ గారికి, సోదరులు కదిరి పరిశీలకులుగా కాళహస్తి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నటువంటి చెంచయ్య నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మీ అందరి తరపున, మన నియోజకవర్గ ప్రజల తరపున ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మాకు ఒక కళ ఉంది, కదిరి నియోజకవర్గం అనేది, కదిరి అనేది ఫస్ట్ ఎనేబుల్డ్ కాన్స్టిట్యున్సీగా తయారు చేయాలనే పట్టుదలతో ముందుకు పోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని స్మార్ట్ కాన్స్టిట్యున్సీ కింద తీసుకుపోవాలని చెప్పేసి, అందులో భాగంగా మేము అడగకుండానే ఆయన సొంత ఆలోచనలతోనే ఈ రోజున ఇతోధికంగా మనకు ఉపయోగపడుతున్నటువంటి ఈ ఆలోచనని మన దగ్గర ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా మరొకసారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మామూలుగా డాక్టర్ల దగ్గరికి పోయే కంటే ముందు మామూలు సామాన్య ప్రజలందరూ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనుకుంటాం. కానీ పోలీసింగ్లో ఏముంటుందంటే ఒక నేరం జరగక ముందే నేరం అరికట్టడం అనేది సమర్థవంతమైనటువంటి పోలీసింగ్. ఆ సమర్థవంతమైనటువంటి పోలీసింగ్కి సమర్థవంతమైనటువంటి నాయకుడు, టీం లీడర్గా జిల్లా ఎస్పీ గారు ఉండడం అనేది ఆ శాఖ కానీ జిల్లా ప్రజలు కానీ చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ రోజున ఈ క్యూఆర్ కోడ్ తీసుకున్నటువంటి సందర్భంగా ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా మిమ్మల్ని ఏదో చిన్నబుచ్చే కార్యక్రమమో లేదంటే మిమ్మల్ని కట్టడి చేసే కార్యక్రమమో జరుగుతుందని అనుకోవద్దండి. ఈ రోజున సమాజంలో అవసరాలు ఎప్పుడు ఏ మనిషిని ఏ బలహీనమైనటువంటి ఆలోచన విధానంలోకి నెట్టేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఏ మనిషి స్వతహాగా చెడ్డోడు కాదు, పరిస్థితులు అనేది మనిషిని చెడ్డోడిగా మంచోడిగా ప్రవర్తించరంగా చేస్తుంది. కానీ ఎటువంటి పరిస్థితులు అయినా కూడా ఒక చెడ్డ జరగడానికి అవకాశం రానటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఖచ్చితంగా ఆచరణలో పెట్టమని చెప్పేసి కూడా కోరుకుంటూ, మనకి టెక్నాలజీ యూస్ చేసి మనకి మేజర్గా ఉన్న ఒక ఇంపార్టెంట్ ఇష్యూని సాల్వ్ చేయడం అన్న దాని మీద సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ లీడర్షిప్లో ఒక మంచి టెక్నాలజికల్ సొల్యూషన్ని మన ముందుకి ఈరోజు తీసుకొచ్చారు. సో ఇందాక మన టీచర్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మోర్ దాన్ హర్ ఒక ఎక్స్ప్లెనేషన్ అని కాకుండా ఆవిడలో ఒక ఇంటర్నల్ ఆనందం అన్నది మనము అందరం కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో పోలీస్ ఈ రకమైన కాన్ఫిడెన్స్ ఇలాంటి సొల్యూషన్స్ ద్వారా ప్రజలకి ఇవ్వడం అనేది ఇదొక గుడ్ శుభపరిణామం. సో యాజ్ ఎస్పీ సార్ ఆల్మోస్ట్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇందులో ఏంటంటే ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్లా చూడాలని మాత్రం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సొల్యూషన్ వల్ల ఇద్దరు అంటే ఒకవైపు ఆటో డ్రైవర్స్కి మేలు జరుగుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా ఒక రకమైన మేలు జరుగుతుంది. ప్రజలకి మేలు ఎలా జరుగుతుందంటే వాళ్ళు ధైర్యంగా ఆటో రైడ్స్ అనేవి వాళ్ళు ముందుకు వస్తారు. ఎస్పెషల్లీ ఆడ్ టైమింగ్స్లో లేడీస్ కానీ వీళ్ళందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్తో ఒక ధైర్యంతో ముందుకు వచ్చి రైడ్స్ అవి యూజ్ చేసుకుంటారు. మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో పాటుగా ఈక్వల్గా ఈ ఆటోస్ అనేవి కూడా మన నిత్య జీవితంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎక్కడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువ ఉందో అక్కడ మోర్ దాన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ మంది ప్రజలకి సర్వీస్ చేస్తున్నది మన ఆటో ట్రాన్స్పోర్టే. కాబట్టి ప్రజలు ఇంకా కాన్ఫిడెంట్గా మీ సర్వీసెస్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆటో డ్రైవర్స్ కూడా ఇది ఒక విన్. ఎలాగంటే ఫస్ట్ సార్ చెప్పినట్టు ఇట్ గివ్స్ ఎ రికగ్నైజేషన్ దట్
మేము వెరిఫైడ్ అండ్ అట్ ద సేమ్ టైం మేము రికగ్నైజ్డ్ ఆటో డ్రైవర్స్. సో ఎవరైనా సరే మన వెహికల్ ఎక్కుతున్నప్పుడు ఒకసారి ఆ క్యూఆర్ కోడ్ అనేది చూసారంటే అది ఒక రకమైన భరోసా దట్ ఓకే మన డ్రైవర్ అన్న తాలూకా డీటెయిల్స్ ఆయన వెరిఫై చేయించుకుని ఆయన మనకి ఈ బోర్డ్ అనేది పెట్టారు కాబట్టి మనం ధైర్యంగా ఎక్కచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వడం ద్వారా మీకు ఎక్కువ మంది ప్యాసింజర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మీకు వచ్చే రోజువారీ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ డే టైం సాధారణంగా ఇప్పుడు 6 గంటలు 7 గంటల తర్వాత కొద్దిగా ఎక్కడానికి మొహమాట పడేవాళ్ళు కూడా రాత్రి 11, 12, 1 గంట వరకు కూడా మీకు ఎక్కే అవకాశం ఉంటుంది. మీ వర్కింగ్ అవర్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక విన్ లాగా మీరు తీసుకుని సో ప్రజలకి ఆటో డ్రైవర్స్కి మధ్య ఈ ట్రస్ట్ అనేది పెంచే ఒక మంచి సొల్యూషన్ లాగా దీన్ని అందరూ తీసుకోవాలని, ఇంకా ఎక్కువ మంది డ్రైవర్స్ కూడా ముందుకు వచ్చి దీనిలో రిజిస్టర్ అయ్యి మీ డీటెయిల్స్ అవి ఇచ్చి ఈ బోర్డ్ అన్నది మీ ఆటోలో మీరు ప్రొవైడ్ చేయగలిగితే ప్రజలకి ఇంకా మీరు ఒక భరోసా కల్పించిన వాళ్ళు అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ అంతటి మీరు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వన్స్ అగైన్ ఎస్పీ సార్ నేతృత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా మై కంగ్రాచులేషన్స్. అండ్ ఇది సక్సెస్ఫుల్ అయ్యి డిస్ట్రిక్ట్ వైడ్ అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్ వైడ్ కూడా ఇది ఒక మోడల్ కేస్ స్టడీ లాగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ.